ప్రైజ్ లార్డ్. ఉదయకాంత దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం. 92వ కీర్తన 13వ చరణం. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాంత ప్రభు మనతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్న మాటలు చూడండి. వారు యెహోవా మందిరంలో నాటబడిన వారై ఎలా ఉంటారు? ఆయన దేవుని మందిరంలో ఆవరణంలో నాటబడిన వారై ఉంటారు, వర్ధిల్లుతారు. ఉదయకాంత నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాటలు చూడండి. ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో ఉంటే నువ్వు వర్ధిల్లబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మందిరంలో నువ్వు నాటబడాలి, అలాగే ఆయన మందిరంలో నువ్వు వర్ధిల్లాలి. ఆయన ఆవరణాల్లో ఏం చేయాలి? వర్ధిల్లాలి అంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు చూడండి, ఉదయకాంత నీతో మాట్లాడుతున్నాడు అండి. దావీదు భక్తుడైతే ఆయన మందిరంలో నాటబడిన వాడుగా ఉన్నాడు, వర్ధిల్లినట్లుగా ఉన్నాడు. నువ్వు ఎక్కడ నాటబడాలో తెలుసా? ఆయన మందిరంలో నాటబడాలి, ఆయన మందిరంలో వర్ధిల్లాలి. పునరుద్ధానం ప్రభు మనతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడండి. ఆయన సన్నిధిలో వర్ధిల్లితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. వర్ధిల్లుతావు, ప్రతి విషయంలో వర్ధిల్లు. ప్రైజ్ ది లార్డ్. మన పితరులను ఏం చేశారు తెలుసా? ఆయన ఇచ్చిన స్వాస్థ్యములు మనల్ని, మన పితరులను నాటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాటబడిన వాడవై, నాటబడిన దానవై ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధిలో నాటబడుతున్నావా? ప్రతి వారం ఆయన సన్నిధిలో ఉంటున్నావా? ప్రతి ప్రార్థనలో ఆయన సన్నిధిలో గడుపుతున్నావా? అయితే నువ్వు వర్ధిల్లుతావు, నీ కుటుంబం వర్ధిల్లుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఆయన సన్నిధిలో వర్ధిల్లాలండి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన సన్నిధిలో సకల దీవెనలు ఉన్నాయి. ఆయన సంపదల గవిని ఆయన సన్నిధిలో ఉంది. హల్లెలూయా. కాబట్టి ఉదయకాంత ప్రభు దినమందు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిలో యెహోవా మందిరములో నాటబడిన వారై మీరు ఉండాలి. ఎక్కడ నాటబడాలంటే దేవుని మందిరంలో. ఒక మొక్క క్షేమముగా ఎదగాలి అంటే, ఒక మొక్క వర్ధిల్లాలి, చిగురించాలి, ఫలాలు కాయాలి, అది వర్ధిల్లాలి అంటే ఎక్కడ ఉండాలో తెలుసా? నీటి వాగు దగ్గర అది ఉండాలి, నీరు పారే దగ్గర అది ఉండాలి. నీరు ఎప్పుడు చూడండి, అది కాలువల దగ్గర, నీటి దగ్గర ఉండాలి. ఆ మొక్కకి ఎప్పుడు కూడా నీరు అవసరం. మనుషులమైన మనము కూడా మనం దేవుని సన్నిధిలో నాటబడితే, నీరు అనే వాక్యాన్ని మనలో ఉంటే మనం నాటబడతాం, అలాగే వర్ధిల్లుతాం. కీర్తనలో 1వ అధ్యాయంలో కూడా ఉంటుంది కండి. అతడు నీటి కాలువను ఓరన నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును. అతడు చేయదంతయు కూడా ఎలా అవుతుంది? సఫలమవుతుంది. ఎవరు ఇతడంటే, నీటి కాలువను ఓరన నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. ఆ చెట్టు నువ్వే సహోదరి, సహోదరుడా. ఆయన సన్నిధిలో నాటబడాలి, ఆయన సన్నిధిలో వర్ధిల్లాలి. ఆయన సన్నిధిలో నాటబడ్డే కుటుంబంగా నీ కుటుంబం ఉందా? హల్లెలూయా. నాటబడే కుటుంబంగా ఉంటే, ఆయన ఆవరణంలో నాటబడితే, ఆయన మందిర ఆవరణంలో నువ్వు వర్ధిల్లుతావు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇవ్వటాన్ని హల్లెలూయా. నీటి గాలిని వారం నాటబడిన మొక్కవలని ఉండాలి. దేవుని ధర్మశాస్త్రం ధ్యానించాలి. నువ్వు చేయించిందంతా కూడా సఫలం అవ్వాలి అంటే, నా దేవుని మందిరంలో ఏం చేయాలి తెలుసా? నాటబడాలి. ఆయన మందిరంలో నాటబడండి, కుటుంబ సమేతముగా నాటబడండి, అభివృద్ధిలోకి రండి, చిగురించండి. యెహోవా అంటాడు కదా యోహాను పత్రికలో, ఈ నిజమైన ద్రాక్షవల్లి తీగలు మీరు ఎవడైతే నా యందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తాడు. వాని యందు నేను వాని యందు ఫలిస్తాను. ఎప్పుడంటే ఆయన యందు నువ్వు ఉంటే. కాబట్టి ఆయన యందు ఫలిద్దాం, ఆయన యందు నాటబడదాం, ఆయన కృపలో, ఆయన సన్నిధిలో పునరుద్ధానందు వర్ధిల్లుదాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలకు కారణభూతులుగా మార్చబడదాం. ఇటు కృప ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.